వెల్కమ్ టు సుమన్ టీవీ. హెల్దీగా ఉండాలని చెప్పి అందరం తపన పడిపోతూ ఉంటాం. కానీ నిజానికి ఎలా డిఫైన్ చేయాలి హెల్త్? రోగం లేకపోవడం హెల్త్ అని చెప్పచ్చా? ఓవర్ వెయిట్గా ఉండడం కానీ రోగం లేకపోవడం హెల్త్ అవుతుందా? వెల్, ఫ్యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మన భారతదేశంలో ఇప్పుడు సైజులు బాగా పెరిగిపోతున్నాయి. అంటే ఇదివరకు బాగా సన్నగా ఒకలాగా హెల్దీగా కనిపించే వ్యక్తులందరూ కూడా ఇప్పుడు కొంచెం ఉబ్బిపోయినట్టు ఈ జనరేషనే మారిపోతుంది. మన ఫుడ్ మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. అసలు ఒబేసిటీకి ఎందుకు ఇంత మనం ఒక పునాది వేస్తున్నాం మన లైఫ్ స్టైల్ ద్వారా? మనం తినే ఫుడ్ నిజంగా అంత బ్యాడ్గా ఉందా? ఈ అంశాలన్నీ మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ నన్ అదర్ దెన్ వి స్పార్కిల్ నుంచి మన వినీల గారు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్, డైటీషియన్, హెల్త్ కోచ్. అండ్ ఆవిడ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు చాలామంది హెల్దీగా వెయిట్ లాస్ అయ్యి సస్టైన్ చేయగలిగారు. ఏమిటా సీక్రెట్ తెలుసుకుందాం. వినీల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ అండి. మీరు అసలు ఇంత సన్నగా ఏం తింటారు చెప్పండి సన్నగా ఉండడానికి? మొన్న ఏం తింటారు అని మీ ఇంటర్వ్యూ తర్వాతే అన్ని తింటూ చూపించాను. అంతేనా? అన్ని తింటాను, అన్ని తింటారు. బట్ 1 మీల్ ఎ డే. ఒక మార్నింగ్ జ్యూస్, నా హెల్దీ జ్యూస్ తాగుతాను. ఒక మీల్ నాకు నచ్చినవి హెల్దీ ఐటమ్స్తో తింటాను. బిర్యానీ అలాంటివి తినాలి అంటే వీక్లో ఒక 2 days అంతే పెట్టుకుంటారు. పెట్టుకుంటాను. అంతేగాని మీరంటే ఇప్పుడు కాఫీలు, టీలు, మామూలుగా మధ్యలో బూందీ, ఒక బిస్కెట్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఉంటాయి. ఒక 1 ప్రాపర్ మీల్. యా, ఇప్పుడు నేను మెయింటెనెన్స్లో వెయిట్ తగ్గాక కూడా 4 o'clock స్నాక్ మీ ఇష్టం వచ్చిందని వదిలేస్తాను. వాళ్ళు ఏమైనా తినేవ్వండి, మినిమంగా కొంత తినచ్చు. రైట్. ఏదైనా అతి మంచిది కాదు. అది సామెత కూడా ఉంది. నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, ఆప్షన్స్ ఎక్కువైపోయాయి ఎలా వెయిట్ లాస్ అవ్వాలని. స్టార్టింగ్ ఫ్రమ్ మౌంజారో, ఇప్పుడు లేటెస్ట్ సెమాగ్లూటైడ్. అంటే ఇంజెక్షన్స్ వల్ల తప్పు రైట్ అని పక్కన పెడితే మీ ఒపీనియన్ ఏంటి ఒక వెయిట్ లాస్ కోచ్గా? ఇప్పుడు మోన్జోరో బాడీలో ఇన్సులిన్ని, గట్ని, వీటిలన్నిటిని మానిటర్ చేస్తుంది. అదే ఇన్సులిన్ని మీరు ఫుడ్తో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేసుకోగలుగుతున్నప్పుడు, పీసీఓడిని రివర్స్ చేసుకోగలుగుతున్నప్పుడు, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు లైఫ్ స్టైల్స్తో మీకు ఇంకా మెడికేషన్ ఎందుకు? అసలు మెడికేషనే వద్దు, డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి, మెడికేషన్ తగ్గించుకుంటూ మినిమల్ మెడికేషన్స్తో వెళ్ళాలి అనే జనరేషన్కి వచ్చున్న దాంట్లో ఇప్పుడు ఈ డ్రగ్స్ అన్నీ వచ్చాయి. ఒక తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, బట్ హెల్దీ డైట్తో తగ్గినట్లు మాత్రం ఇవన్నీ సస్టైన్ అవ్వవు, అంత హెల్దీ కూడా కాదు. డైట్ ఒకవేళ అవి తీసుకున్న డైట్ ఈజ్ వెరీ కీ, క్రూషియల్. అంతే. అవును, అవన్నీ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఆకలి అవ్వదు, తినలేరు. డైట్ చేయలేని వాళ్ళు ఆ ఆప్షన్స్ తీసుకోవచ్చు. డైట్ చేయగలము, తినగలము, హెల్దీ ఫుడ్స్ తింటూ బాడీని రిపేర్ చేసుకుంటూ. సో ఏ దారిన వచ్చామో అదే దారిన వెనక్కి వెళ్ళడమే కరెక్ట్. అంతేగా? ఎందుకంటే ఏ దారిన వచ్చి ఉంటాము, ఏదో అన్హెల్దీ ఫుడ్స్ తినేసి, అడ్డమైన టైంలో తినేసి, రెగ్యులేటరీ ఇది లేకుండా, మెకానిజం లేకుండా ఎక్కువ వెయిట్ పెరిగిపోయి ఉంటుంది చాలా మందికి. అది రివర్స్ చేయడం కూడా రెగ్యులేట్ చేసుకోవడమే అంటారు. అందరూ తినే వచ్చారా అంటే పాపం థైరాయిడ్, నిద్ర లేకపోవటం, స్ట్రెస్, పీసీఓడి, పీసీఓఎస్, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎక్కువ స్టిరాయిడ్ మెడికేషన్స్, సర్జరీస్ ఎక్కువ చేసుకొని బాడీకి సహకరించక లావైన వాళ్ళే ఎక్కువ మంది. అంతేనా? అందరూ తిని ఏమీ లావ్ అవ్వలేదు. కరెక్ట్. కానీ వాటి అన్నిటికీ మూలం కూడా ఎక్కడో ఒక డైట్, లైఫ్ స్టైల్ ఉంటుంది. అంతే అండి. థైరాయిడ్ ఎందుకు పెరుగుతుంది? కొంత స్లీప్ హ్యాబిట్స్, హార్మోనల్, ఎండోక్రైన్ సిస్టమ్ అప్సెట్ అవుతాయి, హార్మోనల్. కాబట్టి అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ఫుడ్. అంతే. నాకు ఎవరో చెప్పారండి, ఒబేసిటీకి ఫస్ట్ అసలు ఎక్సర్సైజ్ చేసేస్తే కాదు, 70-80% ఇస్ డయట్, ఒక 20% నువ్వు వర్కౌట్ ఏదో యాడ్ చేస్తే ఇంకా కొంచెం నీ మెటాబలిజం మారుతుంది అని. నిజం అది? మెటబాలిక్ రేట్కి 2 చేయాలి. ఒకటి ఎక్సర్సైజ్, ఒకటి ఫాస్టింగ్. ఈ 2 చేసిన వాళ్ళకి చేసుకుంటూ ఇప్పుడు లో మెటబాలిక్ రేట్కి వెళ్ళిపోయి ఉంటారు. ఒకరోజు ఎక్కువగా తింటాం, ఒకరోజు తక్కువగా తింటాం, ఒకరోజు ఏం తినకపోవటం, ఒకరోజు ఎక్కువసార్లు జ్యూస్ డైట్లు చేయటం, ఎక్కువసార్లు ఫ్రూట్ డైట్లు చేయటం, ఇలా క్యాలరీస్ అప్ డౌన్ డౌన్ అప్, ఒకేసారి అప్పు, ఇలా చేయటం వల్ల మెటబాలిక్ రేట్ అనేది పడిపోతుంది. దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఫాస్టింగ్ అవర్స్ పెంచాలి. అవును. సో ఇది ఒక టైప్ ఆఫ్ మెటబాలిక్ రేట్కి మనం చేస్తాం. ఇంకోటి, థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్, సెలీనియము, జింక్, ఐరన్, ఫెరటిన్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాపర్గా స్లీప్, రైట్ ప్రోటీన్తో, రైట్ ఫ్యాట్స్తో ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ కూడా కంట్రోల్ అవుతుంది.
పీసీఓడి, పీసీఓఎస్, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ 4 ఒకటే కేటగిరీ. అది వీటిలన్నిటికీ మనం ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటమే మెయిన్ ఎజెండా. అదే కాబట్టి ప్రతి మీల్లో ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉండని ఫుడ్స్ అవ్వకుండా ఉండే ఆర్డర్లో తినాలి. ఇన్సులిన్ స్పైక్ అవ్వని ఫుడ్ అంటే షుగర్స్ అసలు తినకూడదు. ఇక అంతే, ఏ కార్బ్స్ తినకూడదు. కానీ తినే పద్ధతిలో తింటే నో ప్రాబ్లం. యూ నీడ్ టు హ్యావ్ ఏ రైట్ టీచర్. ఫస్ట్ తింటున్నామా చక్కగా, ముందు ఉడకపెట్టిన సలాడ్స్ కానీ లేదా పచ్చి సలాడ్స్ పడితే లైట్గా వాటిలంతా నీట్గా డ్రెస్సింగ్ వేసుకొని దాంట్లో కొంచెం నల్ల జీలకర్ర వేసుకొని, ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ అయినా బాయిల్డ్ వెజిటబుల్స్ అయినా ఫస్ట్ ఒక చిన్న బౌల్ తినాలి. ఈ బౌల్ తినే ముందు కూడా హాఫ్ అన్ అవర్ ముందు ఒక స్పూను చియా సీడ్స్ వాటర్ తాగితే ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ అందరికీ పడదని నేను చాలాసార్లు చెప్పాను. చియా సీడ్స్ చాలామందికి పడతాయి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ లెమన్ కలుపుకొని మీల్కి ఒక 1 అవర్ ముందు 1.5 అవర్ ముందు తీసుకోండి. తర్వాత మీల్ స్టార్ట్ చేసేది ఇంత బౌల్ ఆఫ్ సలాడ్తో తిన్నాక చక్కగా ఆనియన్ కూడా పక్కన పెట్టుకొని, కీరా కూడా పక్కన పెట్టుకొని, చక్కగా వెజిటబుల్ ఎక్కువ తింటూ, కర్రీ తింటూ, వైట్ రైసే తినండి చక్కగా. అవి తింటూ క్యాలరీ డెఫిసిట్లో మీకు ఒక 1500 1300 క్యాలరీసే ఉన్నాయి అనుకోండి, అవే తినండి. అండ్ మీ డే మొత్తంలో ఎన్ని క్యాలరీస్ రిక్వైర్మెంటో మీ థైరాయిడ్ లెవెల్ని బట్టి మీకు ఎన్ని క్యాలరీస్ కావాలనేది ఉంటుంది. మీకు ఏ హార్మోనల్ ఇష్యూ ఉంది అనే దాన్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మీ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేయాలి. మీ బిఎంఆర్ మీరు ర్యాండమ్గా ఇవ్వటం వల్ల మీ బిఎంఆర్ ఏంటి అనేది ఆ మెషిన్కి తెలీదు, ఆ గూగుల్కి తెలీదు. అవును, నీకు థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, పీసీఓడి ఉందా, పీసీఓఎస్ ఉందా, ఆ మెషిన్కి అసలు ఏమీ తెలియదు. సో అది ఒక ర్యాండమ్ క్యాలరీస్. ఇంతవరకు అది ప్రూవ్ అయింది 100% అని ఎక్కడ లేదు ఆ క్యాలరీస్. సో మీరు ఒక సర్టన్ క్యాలరీస్ ఫస్ట్ ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక 1 వీక్ to 10 days చూడండి. మీకు డిఫరెన్స్ రాలేదనుకోండి, ఇంకో 150 క్యాలరీస్ కట్ చేయండి. ఓహో, అలా మెనూవర్ చేసుకుంటూ పోవాలి. మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోవాలి. అండ్ విత్ హెల్దీ ఆప్షన్స్, మీకేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని బట్టి అన్ని గుడ్ ఫుడ్స్ని, అన్ని విటమిన్స్ని, చక్కగా అన్ని వెజిటబుల్స్ని, ఫైబర్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ, ఆ ఫైబర్లో కూడా ప్రోటీను, ఫ్యాట్స్ కూడా వేసుకుంటా చక్కగా ఒక ఉన్న క్యాలరీస్ని అన్ని విటమిన్స్, మినరల్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోగలిగినప్పుడే మీ బాడీ మీ మాట వింటుంది. చాలా వినడానికి చాలా బాగుంది. సపోజ్ అమాంతం ఎపిసోడ్ చూసిన వాళ్ళు అర్జెంటుగా వాళ్ళకి ఒక మోటివేషన్ వచ్చేసి నేను ఎక్కువ వెయిట్ చేయను, రేపే స్టార్ట్ చేసేస్తాను. ముందు అసలు బేసిక్ ప్రాసెస్ అంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఏ అంశాలు, ఏ విషయాలు గ్రోసరీ స్టోర్ నుంచి వాళ్ళు ఫిల్అప్ చేసుకొని రావాలి, ఏ వస్తువులు. థైరాయిడ్ లేని వాళ్ళు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ చాలా ఇంపార్టెంట్. అవును, కాలీఫ్లవర్ కూడా మంచిదే. ఈ 3 థైరాయిడ్. అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఎవరు థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోరండి. యూజువల్గా బ్లడ్ టెస్ట్లు అందరం చేయించుకోము. హిడెన్ థైరాయిడ్స్ ఉంటాయి మనం చేయించుకోకుండా. సో మనం డైటే కదా అని ఇవన్నీ ఇంక్లూడ్ చేయటం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వము. ఎందుకంటే ఆ థైరాయిడ్ని డైరెక్ట్గా మన ప్రాబ్లమ్ని పెంచుతున్నాయి ఈ 3 వెజిటబుల్స్. అదే పెంచుతున్నప్పుడు వెయిట్ లాస్ అవ్వము. సో థైరాయిడ్ ఉందా లేదా అనే కంక్లూజన్ లేకుండా ఎప్పుడో 1 year బ్యాక్ చెక్ చేసుకున్నా నాకు లేదు అనగా, మీరు డైట్ స్టార్ట్ చేసే ముందు మీ టీహెచ్ఎస్ లెవెల్స్ చక్కగా చెక్ చేయించుకొని దాన్ని బట్టి సొరకాయ, బీరకాయ, దోసకాయ, బెండకాయ, బీన్స్, స్వీట్ పొటాటో. ఓహో, మరి దుంపకూరలు తినకూడదు అంటారు కదా. నేను దుంపకూరలో స్వీట్ పొటాటో ది బెస్ట్ అంట. ఇంకా ఈ వెజిటబుల్స్, గుమ్మడికాయ, ఇవన్నీ ఈ కేటగిరీ వెజిటబుల్స్ అన్ని కొని పెట్టుకోవాలి. వాట్ అబౌట్ క్యారెట్, బీట్రూట్, ఫ్రూట్స్ నార్మల్గా ఉండే వాళ్ళు తినొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, నేను ఫ్రూట్స్ చాలా తక్కువ చెప్తాను. అసలు ఒక టైం తినొచ్చా రోజుకి? తినొచ్చు. ఎలాంటి ఫ్రూట్స్? గోవా, పియరు, గ్రీన్ యాపిల్, అండ్ కివి, ఆరెంజెస్, యాపిల్స్, ఇవి ఓకే. కానీ ఏవి నిషిద్ధం నేనే చెప్తా. స్ట్రాబెర్రీస్, బెర్రీస్ చాలా మంచి. పొమగ్రనేట్, పపాయ నేను చెప్పాను వెయిట్ లాస్ లో. సో నో పపాయ, నో బనానా, నో మ్యాంగో, నో సపోటా. అలా కూడా ఒప్పుకోను.
సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోమంటాను మోతాదులు. వెన్ యు ఆర్ ఇన్ ద డైట్, మీరు ఎండాకాలం డైట్ జాయిన్ అయితే మ్యాంగో ఎలా మిస్ చేయిస్తా? అంతే కదండి. మ్యాంగో తినాలి అనుకున్న వాళ్ళు 4 o'clock స్నాక్ వదిలేసి మ్యాంగో తినండి అని నా వాయిస్ నోట్ వెళ్ళిపోద్ది. స్నాక్ కూడా ఉంటుందండి మీ డైట్లో. ఎందుకంటే అసలు ఏం తినకుండా కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. అంటే ఏమి తినాలి, నీ బాడీకి ఏం కావాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక వ్యక్తి, ఇక్కడ ఒక 4 వ్యక్తులు ఉన్నారు. ఒక 4 వ్యక్తులతో నేను ఒక 15 రోజులు ఒక రూమ్లో ఉంచేశారు. ఆ 4 వ్యక్తులు నాకు నచ్చకపోవచ్చు, ఆ 4లో 2 నాకు నచ్చచ్చు. ఎందుకు? వాళ్ళు నాకు ఇష్టమైన మాటలు, వాళ్ళు నాకు ఇష్టమైన పనులు, వాళ్ళు నాకు నచ్చేలా చేస్తుంటే వాళ్ళిద్దరి మీద నాకు ఇష్టం కలుగుతుంది. సో నీ బాడీకి కావాల్సిన ఫుడ్, మీ బాడీకి కావాల్సిన ఆయిల్, ఇంజిన్కి కావాల్సిన ఫుడ్ అన్నీ ఇస్తే అది కూడా మీ మాట వింటుంది. సూపర్, ఇప్పుడు అర్థమైంది. సో ఈ కూరగాయలన్నీ నింపుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ కొంత మోతాదులో ఉంటుంది. వాట్ అబౌట్ ఫ్యాట్స్? ఇప్పుడు నేను చెప్తాను, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇంకా ఇంకా ఏమైనా ఆయిల్స్, వీటన్నిటిలో అసలు ఆయిల్ వాడతామా మనం, వాడమా మీ డైట్ ప్లాన్లో, మీ వి స్పార్కుల్ డైట్ ప్లాన్లో? నేను ఎక్కువ శాతం ఆలివ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ వాడమంటాను. అవి కూడా 2 నెలలకు 1 kg కూడా అవ్వకూడదు. 2 నెలలకు 1 kgయా? అసలు అవ్వకూడదు. అంత తక్కువ ఆయిల్, అంత తక్కువ, పెద్ద కల్ప్రిట్ అని. అది పెద్దదండి. ఎందుకంటే ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఇన్ఫ్లమేషన్ బాగా పెంచుతుంది కదా. ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. ఏదైనా ఆయిల్ క్యాలరీ డెన్స్ ఉంటుందండి. సో మీరు డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం గీ వాడండి. గీ కూడా మోతాదులో వాడండి. ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ ఉండేవి మన క్యాలరీ కౌంట్లో తింటున్నాం. ఇంకా మిగతా ఫుడ్స్ ఏవి, మనకు విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. ఇవి క్యాలరీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? ఆయిలే అన్ని క్యాలరీస్, హై ఇన్ క్యాలరీస్, అండ్ అది కూడా యూజ్లెస్ క్యాలరీస్. అంతే కదా. అవును, అది మెయిన్ థింగ్, యూజ్లెస్ క్యాలరీస్. యూజ్లెస్ క్యాలరీస్, ఎంప్టీ క్యాలరీస్, నో బటర్, ఇవన్నీ అదే కేటగిరీలో వస్తాయి. రైట్. మూడోది ఆవకాడో. అందరూ ఇప్పుడు ఆవకాడో మీద పడ్డారు. ఇప్పుడు లక్కీలీ కొంచెం మరీ ఎక్స్పెన్సివ్ కాకుండా మన దేశవాళీ ఆవకాడో దొరుకుతుంది కాబట్టి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను నా డైట్ ఎక్స్పీరియన్స్లో నేను ఎంతమంది తగ్గించిన దాంట్లో, కొంతమందికి అవకాడో పడుతుంది, కొంతమంది అవకాడో కొనరు, కొంతమందికి అవైలబుల్ ఉండదు. సో అవకాడో పడని వాళ్ళు కీరా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, ఈ 3 సీడ్స్ కీరాని పేస్ట్ చేసుకోమంట, ఆ పేస్ట్ని పెట్టేసుకోమంట. అది అందరికీ అవకాడో పడదు, అవైలబుల్ ఉండదు పల్లెటూరులో వాళ్ళకి. అండ్ కొంతమంది కొత్త ఫుడ్ నేను తినను అంటారు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి. అంతే. సో నేను అన్నిటికీ ఆల్టర్నేట్ చెప్తాను. ఇక నేను ఈ నెల డైట్ చేయడానికి గ్రెయిన్స్ కొనుక్కోవాలి. వైట్ రైస్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, కినువా, చిరుధాన్యాలు, జవార్, ఏది బెస్ట్ అంటారు? కినోవా ఫస్ట్, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ మిల్లెట్స్. అది మోతాదులో తినాలి, మోతాదులో తీసుకోవచ్చు. చాలా మందికి మిల్లెట్స్ పడవండి, అందరూ మిల్లెట్స్ అని వెళ్తున్నారు. మీకు వాష్రూమ్ అవ్వదు, మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. చేంజ్ ద ప్యాటర్న్. బ్రౌన్ రైస్ పడలేదా పక్కన పెట్టండి, రెడ్ రైస్ పడలేదా పక్కన పెట్టండి, బ్లాక్ రైస్ పడలేదా పక్కన పెట్టండి, కొరలు వీటిలో అన్నిట్లో పడలేదా పక్కన పెట్టండి, జొన్నలు అన్నీ వాడండి. ఏది పడలేదా, వైట్ రైసే పడుతుందా, వైట్ రైస్తోనే మీరు తగ్గాలి. అది ఎందుకంటే మీకేది పడుతుందో దాంతోనే తగ్గాలి. అది కూడా వైట్ రైస్తో కూడా ఇన్సులిన్ స్పైక్. వైట్ రైస్ వల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. అవును. ఇప్పుడు బ్రౌన్ రైస్ వల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ లో ఉంటుంది. సో వీ నీడ్ టు మోడిఫై యువర్ ఇన్సులిన్ లెవెల్స్ విత్ ఫైబర్ అండ్ వెజిటబుల్స్. అది అంతే, అర్థమైంది. ఆ వైట్ రైస్లో కొంచెం పెసరపప్పు వేయండి, మొత్తం వైట్ రైస్ తినకుండా పెసరపప్పు వేసి వండండి, గ్లైసెమిక్ ఇండెక్స్ మారిపోద్ది. మీరు వండే విధానాన్ని, తినే విధానాన్ని హెల్దీగా మార్చుకోండి. మీకు పడని వస్తువులు అవి హెల్దీయే అని మీరు పెట్టుకొని తినటం వల్ల మీకేం యూజ్ ఉండదు. ఇది మెయిన్ ఇక్కడ సీక్రెట్ ఉంది. అంతే. అందుకే చాలా మంది తినని వాళ్ళు కూడా, లేదు తినట్లేదు అనుకుంటున్న వాళ్ళు కూడా వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారు. నేను అన్ని హెల్దీయే తింటాను, నేను ఇదే తింటాను, నేను బెల్లం తింటాను, నేను షుగర్ తిన్ను, నేను స్టీవియా తింటాను, నేను కొరలే తింటాను, నేను కినోవానే తింటాను, నేను నైట్ బొబ్బర్లు దోశ తింటాను, పెసరట్లే తింటాను, నేను ఆయిల్ ఫుడ్డే తిన్ను, నేను ఇడ్లీలే తింటాను. మీరు ఎన్ని తింటారు, ఏం తింటారు, అన్ని హెల్దీ ఫుడ్సే తింటారు. మీ క్యాలరీ కౌంట్ ఇంటేక్ చూసుకోండి, మీ హార్మోన్స్ ఇష్యూ చూసుకొని ఆ ఇష్యూని
ఇంక్లూడ్ చేసుకోండి. మీ బ్లడ్ టెస్ట్ చేసుకొని ఐరన్ తక్కువ ఉందా, ఇవన్నీ విటమిన్స్ B12 ఎంత ఉంది, మీ D3 ఎంత ఉంది, మీ ఫెరటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ ఐరన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, వీటిలన్నిటిని బట్టి ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోండి. అదే వీటిలన్నిటితో పాటు గట్ ఫుడ్ కూడా, అది మెయిన్. అసలు ప్రాసెస్ చేయాలి కదా అంతా ఇదంతా. సో ఇవన్నీ ప్లాన్ చేయాలంటే V-Sparkleకి రావాలి. V-Sparkleకి రావచ్చు. నేను రోజుకో టిప్ చెప్తున్నాను, ఇంట్లోనూ ట్రై చేయండి. ఇంట్లో కూడా అంటే నేను నా ఇదేంటంటే పాయింట్ ఏంటంటే ఏదో మీరు డైట్ చేస్తారని నేను అందరికీ చెప్పడం చేయిస్తారని కాదు. పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఆలోచించి పెట్టడం ఒక పెద్ద స్కిల్ కదండి. అది మేము చేస్తాం. అది ఇంజనీర్ చేయాలి. ఒక డైట్ అందరికీ సరిపోదు. అవును, అందరికీ. సో దట్స్ వేర్ ఐ థింక్ కొంచెం గైడెన్స్, ఒక మోటివేషన్ ఉంటుంది. I have 90%, 85 to 90% ఆఫ్ సక్సెస్ రేట్ అండి. ఐ కెన్ టెల్ ప్రౌడ్లీ. వెయిట్ ఎంత తగ్గుతుంది సుమారుగా? అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. అందుకే ఒక యావరేజ్ సుమారుగా అన్నాను. ఇప్పుడు మీ హైట్ ఎంత? 5'8". సో మీరు ఒక 120 kgs ఉంటే నెలకు ఒక 4 నుంచి 6 kgs తగ్గుతారు. 120 kgs లేనులేండి, దాంట్లో చాలా దూరంలో ఉన్నాను. అమ్మ బాబోయ్, 120 kgs అండి, ఎలా అట్లా కూడా వస్తారండి. అండ్ 100 ఉంటే ఒక 4 to 5 తగ్గుతారు. 80 ఉంటే 3 to 4 తగ్గుతారు పర్ మంత్. అది హెల్దీ లాస్. అది అండ్ సస్టైనబుల్ ఆల్సో. అంటే ఈవెన్ దో లావుగా ఉన్న వాళ్ళది కూడా అది హెల్దీ లాసే. ఓవర్ వెయిట్ ఉన్నారు కదా, అదే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే మనం ఏమైనా కొంటాం. అదే లేనప్పుడే కదా చూసి కొంటాం. అవును. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, నేను ఐ వాంట్ ఎంఫసైజ్ దిస్. ఎందుకంటే వెయిట్ లాస్ సాధించడం ఎలా కుస్తీ పట్టి కొంతమంది సాధిస్తారు కూడా. నేను ఇందాక అన్నట్టు ఇంజెక్షన్స్ తీసుకుని, లేకపోతే ఆ టాబ్లెట్స్ రైబల్సెస్లో వేసుకుని. బట్ పాయింట్ ఏంటంటే సస్టైన్డ్గా హెల్త్ అంతా రివర్స్ అయ్యి దాని ఇల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా బాగుండాలంటే ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్ అని. ఎన్ని రోజులు వేసుకుంటారండి టాబ్లెట్స్? అంతే కదా, అదే కదా. నేను టాబ్లెట్స్ వేసుకోకుండానే ఆ టాబ్లెట్స్ చేసే పని ఇంట్లో చేయిస్తున్నా. ఇంకా న్యాచురల్గా మీ బాడీ అబ్జార్ప్షన్ రేట్ మీద వర్క్ చేస్తున్నా, మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నా, మీ బాడీ హార్మోన్స్ మీద వర్క్ చేస్తున్నా, మీ మెటబాలిక్ రేట్ మీద వర్క్ చేస్తున్నా. ఇన్ని వర్క్ చేస్తున్నప్పుడు బాడీ 2-3 నెలల్లో తేడా కంపల్సరీగా వస్తుందండి. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి 3 monthsలో ఎంత చేంజ్ వస్తుందో వాళ్ళ మొహాల్లోనే హ్యాపీనెస్ చెప్తారు. చాలా వాళ్ళ నుంచి కూడా చాలా కమిట్మెంట్, సిన్సియరిటీ ఉండబట్టే కదా. ఐ మీన్ ఆబ్వియస్లీ అదే అండి. నేను ఓన్లీ 30%, వాళ్ళు 70%. డెఫినెట్లీ ఐ థింక్ మీరు అది ట్రిగర్ చేస్తారు కదా రెస్పాన్స్ వాళ్ళలో. నేను చేయాలి, తగ్గాలి అనే ఒకటి. అది చేస్తాను అంటేనే గెట్ ఇన్ టు ఆర్ ప్రోగ్రామ్ అంటారు. ఆ కమిట్మెంట్ ఉండాలి. రైట్. వీటన్నిటితో పాటు వినుల గారు, చాలా మందికి ఉన్న డౌటే షుగరు, జాగరీ, బ్రౌన్ షుగరు, స్టీవియా, హనీ, ఇంకా ఏదైనా స్వీటనర్, ఇవన్నీ కంపేర్ చేసుకుంటే వాట్ యూ ఫీల్? ఏదైనా తినండి, పర్లేదు. కాకపోతే న్యూట్రియన్స్ ఉన్నది తింటే బెటర్. బెల్లము, హనీ, యూ హ్యావ్ ఫ్యూ న్యూట్రియన్స్. బట్ వెయిట్ లాస్లో ఉండదు కదా ఇదంతా? ఏదైనా క్యాలరీ కౌంటేనండి. క్యాలరీ కౌంటే అల్టిమేట్లీ ఇట్స్ క్యాలరీ కౌంట్. దాంట్లో ఎవరికైనా షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయంటే తినేయండి అంట. మీ హ్యాపీనెస్ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. దానిలో నేనే ఆప్షన్స్ ఇస్తాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు, డేట్స్ అండ్ సున్నుండ, డార్క్ చాక్లెట్. అమ్మో, సున్నుండ ఫుల్ ఆఫ్ క్యాలరీస్ కదండి. అవన్నీ నాకు అవసరం లేదండి. వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి. మినప్పప్పు ఉంది, దాంట్లో బెల్లం ఉంటుంది, నెయ్యి ఉంటుంది. 3 నాకు ఓకే, ఒక చెత్త ఫుడ్ కన్నా. అంతే కదా. ఓకే, వాళ్ళ క్రేవింగ్స్ ఉన్నాయి, వాళ్ళు ఆపుకోలేరు, నేనేం చేయగలను? నా క్రేవింగ్స్ ఉన్నాయి, నేను ఒక అన్నీ తెలిసిన దాన్ని నేను ఆపుకోగలను అంటే నాకు తినాలనిపిస్తుంది, నేనేం చేస్తాను? ఆ రోజుకి తినేయమంటావు, 4 రోజులు మాట ఉంటుంది బాడీ. బెల్లంతో చేసిన సున్నుండ, బెల్లంతో చేసిన నువ్వులుండ, బెల్లంతో చేసిన పల్లి ఉండ, ఈ 3 ఆప్షన్సే. రైట్. డార్క్ చాక్లెట్, డేట్స్, డ్రై ఫ్రూట్స్, ఆప్షన్స్, బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్గా ఈ ఫ్రూట్ మలాయిని ఈ మధ్య వస్తుంది. అంటే మీకు బోల్డ్ అంతా చక్కగా మిగడ వేసి అందులో ఫ్రెష్ ఫ్రూట్ తీసి వేస్తారు. కొంతమంది దానిలో కండెన్స్ మిల్క్ వేసేస్తారు తెలియకుండా స్వీట్నెస్ కోసం. కొంతమంది అలాగే సర్వ్ చేస్తారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? డైట్లో లేకపోతే పర్లేదు, తినొచ్చు. బట్ డైట్లో ఉన్నప్పుడు, హార్మోన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు, PCOD, PCOS, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని రోజులు అవి పక్కన పెట్టాల్సింది. అంతే. అండ్ దోస్ ఆర్ ప్రాసెస్ థింగ్స్. అందులో అంత ప్రాసెస్డ్ కదండి. క్రీమ్ కూడా ఏదో గేదె పాలు పిండి మిగడ కాదు. అది అంటే కార్టన్ ఓపెన్ చేసి ఇట్లా బయటది ఏదైనా నాకైతే నమ్మకం లేదు. మీరు అన్నము, పప్పు, కూరలు పెట్టినా కూడా ఆ కూరల్లో ఏం ఆయిల్ వాడారు,
అది పామ్ ఆయిల్ వాడారా అనేది కూడా నాకు సంబంధం లేదు. నేను బయట ఫుడ్నే కంప్లీట్గా అన్హెల్దీ అని అంటాను. చాలా ఇది పాయింట్ టు బి నోటెడ్. ఐ థింక్ ఒక స్విగ్గీలో ఇడ్లీ తెప్పించేసి ఇడ్లీయే కదా అనుకుంటాం. ఇడ్లీలో అంటే ఇడ్లీ ఆయిల్ లేదు కదా, చట్నీలో వాడేసే ఆయిల్ ఏంటి అది ఇలా ఎన్ని రోజులు? అసలు ఇంట్లో చేసుకున్న ఫుడ్ అది మీరు 2 ఇడ్లీ తినకుండా 10 ఇడ్లీ తినండి, క్యాలరీలు ఎక్కువ అవుతాయి, ఫ్యాట్ ఎక్కువ అవుతాయి. బట్ అట్లీస్ట్ సోర్స్ మనకు తెలుసు. అంటే 10 ఇడ్లీలు తినలేరులేండి, ఒక 4 ఇడ్లీలు తినే చోట ఇంకో 2 ఇడ్లీలు ఎక్కువ తింటారు, బాగుంటాయి. ఇంట్లో చేసుకున్న ఫుడ్, మన చేత్తో మనం చేసుకున్న ఫుడ్, మన అమ్మ చేత్తో వండిన ఫుడ్ మనకి మంచిది. ఇక్కడ ఒక చాలా స్పెసిఫిక్ ఫుడ్ గురించి అడుగుతాను నీళ్ళు గారు. పానీపూరి అంటే చాలా మందికి చాలా ఇష్టం, అది ఒక క్రేవింగ్ కూడా. పానీపూరిలో శనగలు వేస్తారు, అది నీళ్ళు ఉంటాయి కాబట్టి అది చాలా లైట్ స్నాక్ అని అనిపిస్తుంది. బట్ ఈజ్ ఇట్ లైట్? పానీపూరి అంత అన్హెల్దీ అయితే కాదండి. ఈరోజు పూరి తింటున్నాం, అది పూరి కన్నా పానీపూరి అన్హెల్దీ అయితే కాదు. పానీపూరి ఒకటే ఆయిల్లో ఉంది, ఆ లోపల చెన్నా మంచిది, దానిలో వేసే వాటర్ చక్కగా గట్టుకు చాలా మంచిది, వాటర్ కదా అది, చాలా మంచిది, డైజెషన్ అవుతుంది, వాష్రూమ్ అవుతుంది, హ్యాపీ. ఎప్పుడైనా తినాలనిపిస్తే కంపల్సరిగా తినచ్చు. నా డైట్లో కూడా అప్పుడప్పుడు ఎవరైనా తినాలి అనిపిస్తే తినేయమంటారు పానీపూరి కదా. అంటే నైట్ డిన్నర్ ఆపేసేసుకొని తింటాను అని తీసుకుంటానంటే తీసుకోండి, నేను క్యాలరీస్ కదా అది. అవును అంతే. ఇది అంటే పూరి కన్నా అండ్ రవ్వ దోశ కన్నా వీటిలన్నిటికన్నా ఇది హెల్తీ. రవ్వ దోశలో సాలిడ్గా నూనె పడితేనే బాగుంటుంది. రవ్వ దోశ మొత్తం ఎంటీ క్యాలరీస్ అండి, యూ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ న్యూట్రియన్. అది చిల్లుగా ఉంటుంది, అరగరిట దోశతో ఇంత పెద్ద దోశ వస్తుంది. అంతా బియ్యపిండి, అందులో ఆయిల్, ఇంకేముందండి. అదే రవ్వ తినకూడదు అని కాదు నేను, దానిపైన కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్ అన్ని ఎంత పడుతుందండి ఒక రవ్వ దోశ మీద? 1 స్పూన్ క్యారెట్ పడుతుంది, దాని మొహం అది వేసుకున్నా కూడా అది పెద్ద దానిలో న్యూట్రిషన్. అక్కడ కొబ్బరి చట్నీ, కొబ్బరి పల్లీల చట్నీ, కొబ్బరి వాల్నట్ చట్నీ, కొబ్బరి క్యాష్యూ నట్ చట్నీ, కొబ్బరి సీడ్స్ చట్నీ, ఇవన్నీ నేను నా డైట్లో ఉంటాయి. సో వాటితో తినటం వల్ల ఇన్సులిన్ కొంచెం స్పైక్స్ తగ్గుతాయి. అదే బ్లౌజ్ కోసం చీర కొనుక్కున్నట్టు ఇది. కరెక్ట్. అంతే, చట్నీ కోసం రవ్వ దోశ అంటే ఇక రవ్వ దోశ ఇష్టము, అంతే. అట్లీస్ట్ హెల్దీ ఐటమ్స్ తో తింటున్నాం. హౌ యూ ప్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ మైండ్ఫుల్నెస్ తీసుకురావాలి. బికాస్ ఈ డైట్ ప్రోగ్రామ్స్ అందరు చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ మన ప్లేట్లో ఏముందో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైట్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ ఇంత హ్యాపీగా ఉంటుంది అన్న వాళ్ళు కంపల్సరీగా డైట్ చేస్తారండి. అవును, నేను మెయింటెనెన్స్లో మీకు అన్ని ఇస్తాను అనేది అష్యూరెన్స్ ఇస్తున్నాను కాబట్టి డైట్ చేసే ఆ 3 నెలలు మీరు స్థిరంగా పట్టుదలగా చేస్తాను అంటే యూ కెన్ కమ్. కానీ ఆనెస్ట్గానండి ఎలా మోటివేట్ చేస్తారు? ఈ 45 days ఏదైతే మీరు నిష్టగా ఉండమంటారో, వాళ్ళకి తట్టుకోలేకో ఉండబట్టుకోలేకో మీ దగ్గరికి తిరిగి వచ్చి నేను చేయలేకపోతున్నానంటే హౌ డూ యూ మోటివేట్ దెమ్? ఒక 15 రోజులు చేయండి, మీరు చేయలేకపోతే, మీకు రిజల్ట్ లేకపోతే మనం ఆపేద్దామని చెప్పేస్తాం అంతే. ఆ 15 రోజుల్లోనే వాళ్ళకి మోటివేషన్ వచ్చేస్తుంది. అంటే బికాస్ దే సీ ద రిజల్ట్స్. యా, దిల్ సీ ద రిజల్ట్స్. తేటగా ఉంటుంది, ఆకలి అవ్వదు, ఎనర్జెటిక్గా ఉంటారు, పని బాగా చేస్తారు, ఇంచ్ లాస్ వస్తుంది. నేను స్కేల్ని పక్కన పెట్టేస్తా, మీ ఎంటైర్ థింగ్ 15 daysలో ఎంచక్క 2 వారాల్లో మారుతుంది. దట్స్ అ గ్రేట్ థింగ్ కదా. చాలామంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు, చాలామంది. అంటే నిజంగా ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్ అండి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాకైతే మరీ బాడీ షేమింగ్ ఎక్కువైపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్, ఆడపిల్లలకి చాలా ఎమోషనల్ ఇష్యూ ఇది, బాడీ షేమింగ్ జరగడం. కొలెస్ట్రాల్ తగ్గుతుంది డైట్ వల్ల, మీ హెచ్డిఎల్ ఇంక్రీజ్ చేస్తాం, ఎల్డిఎల్ తగ్గిస్తాం, ట్రైగ్లిజరైడ్స్ మీద వర్క్ చేస్తాం, అవి తగ్గుతాయి. మీ బీపీ, షుగర్, అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని కంట్రోల్ తీసుకొచ్చేది ఓన్లీ డైట్ అండ్ స్లీప్. ఈ 2 మీకు 80% అయితే 20% ఈజ్ యువర్ ఎక్సర్సైజ్. ఇది చాలా మంచి పాయింట్. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో వినీల గారు చాలా ఎమోషనల్గా ఎక్సెస్ వెయిట్తో వచ్చి బాధపడిపోయి డిమోటివేటెడ్గా ఉండి రిజల్ట్స్ చూసి సంతోషపడిన వాళ్ళ? దీనికి నేను ఒక 1 week బ్యాక్ ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ క్లిప్పింగ్ అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి నాకు ఫేస్ చూపించలేక ఇక్కడికి నుంచి ఇక్కడ కాల్ లేదండి అమ్మాయికి. షీ హ్యాస్ PCOS. 3 నెలలు డైట్ చేసిందండి. నెలకి డేట్ రావాలి అంటే 5 tablets వాడంది, అమ్మాయికి డేట్ రాదు. ఆ పాయింట్ మేము క్లిప్పింగ్ వేస్తాం చూడండి. ఆ అమ్మాయి కాల్ లేదు, ఎక్సర్సైజ్ లేదు అమ్మాయికి, ఈ ప్లాస్టిక్ కాలు, ఏజ్ చిన్నది 30 ఏళ్ళ లోపల. ఆ అమ్మాయి ఎంత అందంగా తయారై వచ్చిందో,
దాదాపు 12 కేజీలు తగ్గింది. వావ్. ఇక్కడ నుంచి ఇక్కడికి కాలు లేదండి. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట, పెళ్లి కుదిరితే నేను కూడా వస్తానని చెప్పాను. ఎంత ఎమోషనల్గా ఉంటుంది, ఎంత ఎమోషన్, అసలు నాకు భలే బూస్ట్ ఇస్తుందండి. ఐ వాంట్ టు వర్క్, ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దిస్ వర్క్ టిల్ మై డెత్. అంత హ్యాపీనెస్ వస్తుందండి. నేను డైలీ ఎన్ని వింటానండి, నా టిప్స్తో తగ్గారని నాకు కాల్స్ వస్తాయండి. నాకు ఆ టిప్స్ చెప్పాలన్నా కూడా అందుకనే ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ థింగ్ ఫర్ యూ, ఆ హెల్త్ రెవల్యూషన్ తీసుకురావడం అన్నది. ఈ మొత్తం ఒబేసిటీతో బాధపడి ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళకి మీరు కోర్స్ చాలా టిప్స్ ఇప్పుడు చెప్పారు, ఇంకా చెప్తూ ఉంటారు ఫ్యూచర్లో కూడా. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, మోర్ దెన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్, ఎమోషనల్ ఆస్పెక్ట్, మన బాడీతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎలాగండి? అదే అండి, ఇప్పుడు మీరు వర్క్ చేస్తారు కదా, వారానికి ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7-6 అయితే డెఫినెట్. రెస్ట్ కోసం అయితే ఒక్కొక్క రోజు తొందరగా ఇంటికి వెళ్తారుగా. అవును. ఈరోజు ఏం వర్క్ చేస్తాను ఈరోజు అంతే. ఆఫ్ కోర్స్. ఎక్కువ శాతం మనం వర్క్ చేసేదానికే మనం ఎందుకుంటున్నాం, అది మన బ్రతకటానికి, తినటానికి, మన మెయింటెనెన్స్కి అవసరం అంతే. అలానే ఆ బ్రతకడానికి మీరు ఊపిరి పీలుస్తున్నారు, ఆ బ్రతకడానికే వాటర్ తాగుతున్నారు, ఆ బ్రతకటానికే తింటున్నారు. ఊపిరి పీలుస్తుంది కరెక్ట్గా పీలుస్తున్నప్పుడు, దాహం అయినప్పుడే వాటర్ తాగుతున్నప్పుడు, ఆకలి అయినప్పుడే తినండి అనేది నా పాలసీ. చాలా మంచి పాయింట్, చాలా లాజికల్ పాయింట్. యాక్చువల్లీ ఫుడ్ మనకి ఏమైపోయిందంటే అన్నిటితో ముడిపడిపోయింది. కాబట్టి అక్కడి నుంచి చాలా సమస్యలు కల్చరల్గా మొదలయ్యాయి. అక్కడి నుంచి చెప్పండి. పెళ్ళికి ఫుడ్డే, ఎవరన్నా చనిపోయినా ఫుడ్డే, పుట్టినరోజు అయినా ఫుడ్డే, బర్త్డే అయినా ఫుడ్డే, హనీమూన్ వెళ్ళినా ఫుడ్డే. నాకు తెలిసి హనీమూన్ కూడా వెళ్ళేది ఫుడ్ కోసమే, అన్ని టేస్ట్లు చూసేది, ప్లేసెస్ టేస్ట్ చూసుకోవడానికి. బట్ ఏ ఫెస్టివల్ చూసినా ఫుడ్డే, ఏ సంబరాలు చూసినా ఫుడ్డే, ఎవరైనా ఇంటికి పిలిచినా ఫుడ్డే, ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఫుడ్డే, ఆతిథ్యం తీసుకోవాలన్నా ఫుడ్డే. సో అన్నీ ఫుడ్డే. సో అందుకనే మనం పెరిగిపోతున్నాం. ఆ పెరుగుదల ఆపాలంటే ఖచ్చితంగా మైండ్ఫుల్నెస్ అవసరం. ఎంజాయ్ చేస్తూనే లైఫ్ని, అట్ ద సేమ్ టైం మనం శరీరంలోకి ఏ పదార్థాలు వెళ్తున్నాయో చాలా ఆలోచితంగా చేయకపోతే ముందు జనరేషన్స్కి చాలా చాలా కష్టం. సో అది విమల గారు, మీ క్లారిటీ యాక్చువల్లీ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. నిజం చెప్పాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసి, ఎంతమంది మీద మీరు చేసిన డైట్ ప్లాన్ వర్క్ అయ్యి మీరు కన్విన్స్ అవ్వకపోతే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తారు. సో ఆబ్వియస్లీ హౌ మెనీ క్లయింట్స్ హ్యావ్ బీన్ అంటే బేసికలీ క్యూర్డ్ అని చెప్పచ్చు, లేదు హెల్ప్డ్? 1000+. రైట్. లాక్స్ ఆల్సో. లాక్స్ చాలా మంది. యా. అండ్ ఇంకా కూడా ఐ థింక్ హెల్త్ రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉంది. సో అప్పుడప్పుడు మిమ్మల్ని స్పెసిఫిక్ డిషెస్ పెట్టి నేను మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. మనం ఒక గిన్నె పాలక్ పన్నీరో లేకపోతే ఇంకా చికెన్ కర్రీయో ఏదో అది పెట్టుకుంటే దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంత నూనె పడుతుంది, ఏమిటని ఇంతే కదా తిన్నాం అనుకుంటారు. ఆ అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఐ థింక్ చాలామంది హెల్ప్ అవుతారండి. 2 types ఆఫ్ కర్రీస్ ఉండి, 2 ఒకేలా ఉంటాయి. ఒకటి ఒక క్యాలరీస్ ఉంటుంది, ఒకటి క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నేను సాంబార్ చేసాము, నేను సాంబార్లో నూనె ఎక్కువ వేసాను, మీరు సాంబార్లో నూనె తక్కువ వేశారు. నేను నా సాంబార్లో ఎక్కువ కొబ్బరి వాడాను, కొబ్బరి పాలు వాడాను, మీరు మామూలుగా నీళ్ళు చింతపండు వాడారు. నేను ఎక్కువ హెల్దీ ఐటమ్స్ వాడాను, నూనె ఎక్కువ, హెల్దీ ఐటమ్స్ వేసి నూనె ఎక్కువ వేసాను, నాది హెల్దీ అని నేను అనుకుంటాను. మీరు నూనె తక్కువ వేశారు, చింతపండు ఎక్కువ వాడారు, మీరు హెల్దీ అనుకుంటారు. సో దీన్ని ఎలా హెల్దీగా కుక్ చేసుకోవాలి విత్ క్యాలరీ కౌంట్ అనేది ఇంపార్టెంట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మన ఫుడ్ ప్రిపరేషన్లో. ఫుడ్ ప్రిపరేషన్ విత్ క్యాలరీ కౌంట్, అది ప్లానింగ్, ప్రిపరేషన్, అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని ప్రాపర్గా అంతే ప్రాపర్ ఆర్డర్లో కన్జ్యూమ్ చేయడం. ఇది ట్రిక్స్ మీ డైట్వి. చాలా బాగుంది వినీల గారు. థ్యాంక్ యూ ఫర్ ఎ వెరీ ఎన్లైటనింగ్ అండ్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. మళ్ళీ కలుద్దాం అండ్ చాలా విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ.